సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లతో ఏ స్థాయిలోనూ రాజకీయ సంబంధాలు పెట్టుకోరాదని మంత్రులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు తేల్చి చెప్పారు. నామినేటెడ్ పదవుల భర్తీకి పేర్ల సిఫార్సులో జాప్యం తగదన్న చంద్రబాబు త్వరలోనే 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించనున్నట్లు ప్రకటించారు. మొదటి విడతలో అవకాశం దక్కని వారికి 2 ఏళ్ల తర్వాత అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించనున్నట్లు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయని వాటన్నింటినీ నిశితంగా పరిశీలించి సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమించనున్నట్లు వెల్లడించారు. పదవుల భర్తీకి పేర్లు సిఫార్సు చేయకుండా కొందరు నేతలు జాప్యం చేయడం తగదని హితవు పలికారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలు అందించాలని ఆదేశించారు. తొలిసారే నామినేటెడ్ పదవులు రాలేదని అనుకోవద్దని, 2 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఇప్పటికే పదవులు పొందిన వారి పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు అంతే హుందాగా వ్యవహరించాలని హితబోధ చేశారు. పదవులు తీసుకున్నవారు ఎన్నికల్లో ప్రభావం చూపించాలని స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదన్న వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు వక్రీకరించి సంక్షేమ పథకాలు ఇవ్వొద్దంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్షకు తావుండదని తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరన్న చంద్రబాబు వైసీపీ వారిని దరిచేరనివ్వొద్దని మరోసారి స్పష్టం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు, జిల్లాల పర్యటనలు పెంచాలన్న చంద్రబాబు ఆయా జిల్లాల కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ముందే సమాచారం అందించాలన్నారు. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలన్నారు. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావివ్వకుండా ఇన్ఛార్జి మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలను కలుపుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలని సూచించారు.